హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు బజార్కి వెళ్ళండి బంగారు తీగ చేప తెచ్చాను. చెప్పాలంటే ఇది బంగారు తీగ చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఇది ఇందులో శన ఎక్కువ ఉంటుందండి. ఈ శన వల్ల చేప ముక్కలు కూడా తక్కువ అవుతాయి. నేను అక్కడే చేసి నేను ఇంటికి పట్టుకొచ్చాను. ఈ కర్రీ ఎలా చేస్తున్నారో ఏంటో అంతా కూడా వీడియో చేసామండి. ముందుగా మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తం వీడియో చూడండి అందరూ. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే అండి బంగారు తీగని చేప తీసుకొచ్చారండి బజార్ నుంచి. ఇది పులుసు పెడుతున్నానండి. ఈ చేప అండి అక్కడ బజార్లోనే శుభ్రం చేయించుకొచ్చేసారండి. ఇక్కడ కొనుక్కొచ్చేస్తే నేను ఇక్కడ శుభ్రం చేసుకున్నానండి. ఇదిగోండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకుందా అండి, బండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందండి. ఇప్పుడండి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ వేడయ్యే లోపలండి ఇందులోను ఈ చేప ముక్కలనండి ఉప్పు కారం వేసుకుందామండి. ఓ స్పూను పసుపు వేసుకుంటున్నాము. ఓ 2 స్పూన్లు కల్లుప్పు వేసుకుంటున్నాము. ఓ 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఏంటంటే చేపల కర్రీ కదండి, కొంచెం కారం ఉండాలి. చిన్న సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఓ 4 బెండకాయలు తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు, కొద్ది కొత్తిమీర, ఒక బాల్ సైజులో చింతపండు తీసుకున్నానండి. అంటే చేపల కర్రీ కదండి, కొంచెం చింతపండు పడుతుందండి. ఏంటంటేనండి కొంతమంది బెండకాయలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరండి ఈ కూరలోను. కానీ మేము చెప్పాను కదండి, ఫస్ట్లోనే చెప్పాను కదండి, గోదావరి సైడ్ కదండి, ఏదో కాంబినేషన్ ఉంటుందండి. దాని గురించి మేము 2 బెండకాయలు వేసుకుంటున్నానండి. 4 కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ ఫ్రై అయ్యే లోపల అండి ఉప్పు కారం వేసుకున్నాం కదండి, ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుందాం. ఈ చేప అండి బంగారు తీగ అంటే అందరికి తెలిసిందేనండి. చేప పెద్దగా కనిపించదు కదండి, పొట్ట కట్టదండి, లోపల శనది ఉంటుందండి, ముక్కలెన్నో అవ్వండి ఇవి. కానీ దీని టేస్ట్ వేరండి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం. ఇప్పుడండి ఉప్పు కారం వేసుకున్నాం కదండి, ఫ్రై అయిపోయిందండి ఉల్లిపాయ పేస్ట్. ఉప్పు కారం వేసుకుని పెట్టుకున్నాం కదండి, ఇవి చేప ముక్కలు ఇందులో వేసుకుంటాం. ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి.
బెండకాయలు కూడా వేసేసుకుందామండి. వేసుకుని ఒకసారి తిప్పుకొని ఇది ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చింతపండు తీసినాం కదండి బాల్ సైజులో, ఇది నానబెట్టుకుందామండి. ఈ లోపల ఇది నానబెట్టుకుని రసం తీసుకుందామండి. మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడండి పులుసు తీసి పెట్టుకున్నానండి. పులుసు పోసుకుంటాను. జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా కలుపుకొని ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఈ చేపలోనండి చెన వచ్చిందండి. చెన వేస్తున్నానండి. పులుసు మరుగుతుంది కదా. ఈ చాలా జాగ్రత్తగానండి కదపోకుండా చెదిరిపోద్దండి. అది చెన చెదిరిపోయి కూర అంతాను గసగసాల టైప్లోకి వస్తుందండి. అదండి ఇప్పుడు చెన వేసాం కదండి, ఇది అసలు చేపల కూరే కలపకూడదండి. కలిపితే చెదిరిపోతుంది. ఈ చెన కూడా చెదిరిపోద్దండి. అందుకని జాగ్రత్తగా చాలా నిదానంగా తిప్పుకోవాలండి. ఇది లేకపోతే మొత్తం అంతా విడిపోయండి గసగసాల టైప్లోకి వచ్చేద్దండి కూర అంతాను. ఇప్పుడు కొంచెం ఇప్పుడే చెన వేసాం కదండి, కొంచెం మీడియం సైజులో పెట్టుకునండి ఉడికించుకుందామండి. తెలియంది ఏమీ లేదండి. కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు కొత్తగా చూసి తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడండి ఇది ఓ స్పూను జీలకర్ర, ఓ స్పూన్ జీలకర్ర, ఓ స్పూన్ ఏమో ధనియాలండి, ఒక 6 ఏమో ఎల్లుల్లిపాయ రేవలు కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఇదే మసాలా అండి. దీనికి నేనేమో ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఇందులోను ఓ స్పూన్ జీలకర్ర, ఓ స్పూన్ ధనియాలు, ఒక 6 ఏమో ఎల్లుల్లిపాయ రేవలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇదే మసాలా అండి కర్రీకి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అని గట్రా మసాలాలు గట్రా ఏమి వేయనండి. ఇదే వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను.
ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక్క 2 నిమిషాల సేపు ఉంచుకుందామండి. 2 నిమిషాల తర్వాత చూసుకుందాం. అయిపోవచ్చింది. మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి పులుసు దగ్గరికి అయిపోయిందండి. గరిటె పెట్టకూడదు కదండి. దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇదండి మా బంగారు తీగ చేప పులుసు కర్రీ అండి, రెడీ అయిపోయిందండి. ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్.